అందరికీ బకరాలు కావాలి. నమస్కారం అండి. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు మహావీరుడు, మా వీరన్. ఈ చిత్రం థై గ్యాప్ పేట్రియాన్ ద్వారా మనకి స్పాన్సర్ చేస్తున్నాడు రామా. వావ్, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ రామా ఫర్ స్పాన్సరింగ్ దిస్ ఎపిసోడ్. ఎక్కువ అడగరేమో అని చెప్పి ధర కొంచెం ఎక్కువ పెట్టినా బాగానే మొండిగా అడుగుతున్నారు. ప్లాన్ బ్యాక్ ఫైర్ అవుతుంది, బట్ నో కంప్లైంట్స్. సో పనికిరాని కార్యక్రమాలకి వెళ్ళే ముందర మనం బోణీ చేసుకుందాం మన మొదటి సెగ్మెంట్తో, అన్నిటికన్నా ముఖ్యమైన సెగ్మెంట్తో, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ అంతేకాదు థైగ్యాప్ డిస్కార్డ్ అండ్ థైగ్యాప్ పేట్రియాన్. వావ్! ఈ 2 లింక్స్ మా ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు దొరుకుతుంది. కొట్టి వచ్చేయండి. సో అంతటితో మన అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్. ఇప్పుడు ఈ చిత్రం బై ద వే అమెజాన్ ప్రైమ్లో దొరుకుతుంది, మీకు తప్పకుండా చూడండి. మహావీరుడు చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం. సత్య అనే యువకుడు మహావీరుడు అనే ఒక కామిక్ స్ట్రిప్ బరుకుతుంటాడు ఒక బస్తీలో కూర్చొని. ఆ బస్తీకి కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చి, అరే మేము పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ప్రాక్టీస్ చేస్తున్నాం, మీ ఫోటోలు తీసే పర్మిషన్ మాకు ఇస్తే దాని బదులు మా అపార్ట్మెంట్ నీకు ఇచ్చేస్తామంటారు. సరే అని చెప్పి వీళ్ళు ఫోటోలు దిగుతారు. వాళ్ళు అపార్ట్మెంట్ తాళాలు ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ బస్తీ వాళ్ళంతా బస్తీ వదిలేసి ఆ అపార్ట్మెంట్లో దూరుతారు. కానీ చూస్తే అపార్ట్మెంట్ ఏమో చక్కగా కట్టుండరు, ఇక్కడ ఫోటోగ్రాఫర్కి ఏమో ఫుక్కాడ్లో ఫోటోలు వచ్చేసినాయి. అయ్యో ఏంటి అన్యాయము, ఏంటి దారుణము అని మాజీ బస్తీ వాళ్ళంతా అవస్థ పడుతుంటే బలెక్కించడానికి వాళ్ళందరికీ ఒక బకరా కావాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. అలానే ఆ అపార్ట్మెంట్ కంటించిన పాలిటీషియన్ వాడిని ఎలక్షన్లో ఎలాగోలా గెలిపించాలని వాడి గాడ్ ఫాదర్ అందరూ దొరికిపోండి, వాడి కింగ్ మేకర్ నానా కష్టాలు పడుతుంటాడు. సో అపార్ట్మెంట్ బిల్డింగ్ టెరెస్ ఎక్కి కింది చూస్తే బస్తీ వాళ్ళకి, మాజీ బస్తీ వాళ్ళకి బలెక్కించడానికి ఒక బకరా కావాలి, ఈ కింగ్ మేకర్ గాడ్ ఫాదర్కి ఎలక్షన్ గెలిపించడానికి ఒక బకరా కావాలి. మధ్యలో హీరోకి ఒక నేరేషన్ వాయిస్ స్టార్ట్ అవుతుంది, వాడి కామిక్ స్ట్రిప్లోకి వెళ్ళి ఆ గొంతుకు కూడా ఒక బకరా కావాలి. సో చివరికి ఎవరు బకరాలు నెగ్గుతారు, ఎవరు బకరాలు ఓడిపోతారు, ఇది తెలుసుకోవడానికి మీరు చూడాలి మహావీరుడు. సారాంశం సమాప్తం. ఏం మాట్లాడినవరా? ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని మనం దీర్ఘంగా చర్చిద్దాం. మహావీరుడు థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో మొదటిసారి ఒక తమిళ సినిమాని రివ్యూ చేయడం జరుగుతుంది. చప్పట్ల. ఇది ఆల్ క్రెడిట్స్ ఆఫ్ కోర్స్ టు రామా. దిస్ ఎపిసోడ్ ఇస్ పవర్డ్ బై రామా. తమిళ్లో కూడా రామానే. సినిమా చూసే ముందర దాకా అయితే నాకు ఓన్లీ ఈ కామిక్ స్ట్రిప్లో ఉన్న గొంతు వెడికి వినపడడం మొదలవుతుంది, ఒక నారేటర్ వాయిస్ లాగా. ఆ ప్రెమిస్ అయితే నాకు తెలుసుండే అది ఉంది దీంట్లో అని, అంతకుమించి ఏం తెలియదు. అండ్ ఈ ప్రెమిస్ కూడా సినిమాలలో మొదటిసారి ఫస్ట్ టైం వాడింది కాదు, ముందు కూడా వాడారు. కాకపోతే ద కిక్కర్ ఆల్వేస్ ఇస్ మంచిగా వాడినరా లేదా. అండ్ మహావీరుడులో థ్యాంక్ఫుల్లీ మంచిగా వాడారు. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఎస్పెషలీ నాకు నచ్చింది ఏంటంటే బ్లాండ్గా జస్ట్ గొంతు వచ్చిపోవడం, నరేషన్ వచ్చిపోవడం అలా కాకుండా దానికి ఒక ఫ్లేవర్ కూడా, దానికి ఒక టైమింగ్ కూడా, అండ్ ఆ నరేషన్ ని కొన్నిసార్లు కాంట్రడిక్ట్ చేయడం కూడా ఆన్ స్క్రీన్. థ్యాంక్ఫుల్లీ అది కూడా ఉండే. ఈదర్ హీరో పిరికితనంతో కాంట్రడిక్ట్ చేస్తాడు కొన్నిసార్లు, ఆర్ ధైర్యం పొంగిపోయిన తర్వాత అప్పుడు కాంట్రడిక్ట్ చేస్తాడు. అండ్ అట్ ఎ వెరీ కోర్ లెవెల్ అది ఎందుకు పనిచేస్తుంది అంటే, సినిమాలో ఎన్నైతే లేయర్స్ ఉన్నాయో, ఆడియో, వీడియో, డయలాగ్, ఈ ఎలిమెంట్స్ ఎన్నైతే ఒకటే సీన్లో ఈ అన్ని లేయర్స్లో ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైజెస్ట్ చేస్తున్నామంటే అది ఒకలాంటి ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే లిటరలీ ఫుల్ ఫీలింగ్. ఇంకో ప్లస్ ఏంటంటే ఆ నరేటర్ కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్లో ఇంకో ప్లస్ ఏంటంటే వాడి పిరికితనం మించిపోయినప్పుడు మొత్తానికే కట్టేసిపోవడం, అండ్ వాడికి కావాల్సినంత ధైర్యం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంకా సరిపోయింది, ఇంకా వీడు చూసుకోవచ్చులే అని చెప్పి అక్కడి నుంచి కట్టేయడం, అది కూడా ఇంకొక ఫ్లేవర్ వచ్చింది ఈ ఎగ్జిక్యూషన్లో, విచ్ వాజ్ నైస్. కానీ ఒక్క ప్రాబ్లం ఉంది. ఓవరాల్గా అయితే రన్ టైంకి చూసే అనుభవానికి
లవ్ స్టోరీ మీటర్లో చూస్తే ఆర్ నోలన్ కములా రేషియో క్యాల్కులేట్ చేసి దాంతో కంపేర్ చేస్తే ఆ రన్ టైంకి జస్టిస్ చేసినట్టే అనిపించింది. 2.5 గంటలు దానికంటే ఎక్కువ అనిపించలేదు, దానికంటే తక్కువ కూడా అనిపించలేదు. బట్ ఇట్ వాస్ ఫేర్. 2.5 గంటలా అనిపించింది. ఇట్ వాస్ ఫైన్. అండ్ ఆ పేసింగ్ ఫ్లో ఆ స్టోరీది ఎక్కువ డ్రాగ్ అయినట్టు కానీ ఎక్కువ ఫ్లఫ్ ఉన్నట్టు ఫిల్లర్ ఉన్నట్టు అట్లయితే అనిపించలేదు. అండ్ ఓవరాల్ ఆ ఎంగేజ్మెంట్ కోషెంట్ అయితే కొంచెం హై ఉండే ఈ సినిమాలో త్రూ అవుట్. అది కూడా ఇంకో పాజిటివ్. ఒక విధంగా దీన్ని చూస్తున్నప్పుడైతే నాకు అనిపించింది ఏంటంటే దీని టార్గెట్ డెమోగ్రాఫిక్ డెఫినెట్లీ యంగర్ యూత్. ఆ ఏజ్లో ఎక్కువ సినిమాలు చూసుండరు కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు మేబీ ఆ ఏజ్ గ్రూప్లో ఇది చాలా ఫ్రెష్, ఇది చాలా యూనిక్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావచ్చు, విచ్ ఇస్ ఫైన్. ఇంకా కొంచెం ఓల్డర్ ఆడియన్స్ అయితే ఇక్కడ అక్కడ అనిపిస్తుంది ఇది కొంచెం డ్రాగ్ అవుతున్నది, లేకపోతే ఇవ్వాల్సిన పంచ్, ఇవ్వాల్సిన పే ఆఫ్ అది డైరెక్ట్గా ధన్నని ఇవ్వకుండా అది వస్తూ ఉంది అట్లా కనిపిస్తుంది అది రావడం. అది ఎట్లా అంటే దానికి ఉదాహరణ సునీల్ది ఆ విలన్తో సీన్ మధ్యలో ఒకటి ముందే సునీల్ బర్స్ట్ అయిపోవడము, ఇంకా లాస్ట్లో మొత్తం సంత ముందు బర్స్ట్ అవుట్ అయిపోతాడు. అక్కడ ఇంకా క్లియర్గా తెలిసిపోతూనే ఉంది. అంటే జనరల్గా సినిమాలు బాగానే చూసిన వాళ్ళకైతే ఆ టైమింగ్ ఇంకా ముందర నుంచి ఎట్లయితే చూపిస్తూ వస్తున్నారో వీడు ఎక్కువ మళ్ళీ బర్స్ట్ అవుతున్నాడు అందరి ముందు అని చెప్పి క్లియర్ కట్ అర్థమైపోతుంది. ఇంకా ఏదో ఇంకా ఖతం చేస్తాడు ఇక చాప్టర్ ఇక్కడ, సునీల్ ఇస్ గోయింగ్ బాయ్ అని. కానీ అది ఎంతసేపు అది సాగింది బాగా, అది వస్తూనే ఉంది, ఇంకా కోయాడు అంటే ఫైనల్ అప్పుడు పీక్ వస్తాడు. సో అలాంటివి కొన్ని ఉన్నాయి. బట్ అది చాలా మైనారిటీలో ఉంది. ఆ కేటగిరీలో ఇంకోటి ఏంటంటే ఆ ఆకాశం వైపు చూసే సీన్లు కొంచెం ఇంకా ఉన్న క్వాంటిటీ కంటే కొంచెం తక్కువ ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఓవరాల్ ఎఫెక్ట్. అది సెకండ్ హాఫ్ దాకా బాగానే ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. అది రకరకాల క్యారెక్టర్లు, అందరూ కంపల్సరీ అందరికీ ఆ షాట్ ఉంటుంది ఒకటి. యాక్చువల్గా అది ఒక పాజిటివ్ షాట్ అది, ఎందుకంటే సాధారణంగా సినిమాల్లో అది వచ్చేది కాదు. కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని అంతా పెంచేసరికి ఆ పాజిటివ్ కూడా కొంచెం డొల్లబడుతాయి బేసిక్గా. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏముండే అంటే ఒక స్టాండర్డ్ కోణంకి వెళ్ళి చూస్తే ఓకే ఇది ఒక అండర్ డాగ్ స్టోరీ, వీడు పిరుకోడు, వాడి విలన్ని ఎదిరించడానికి వాడు ఫైనల్గా ధైర్యవంతుడు ఎట్లా అవుతాడు. లిటరల్లీ రీసెంట్గా చేసిన కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంలో కూడా ఇదే ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టోరీ. పిరుకోడు ధైర్యవంతుడు ఎట్లా అవుతాడు అండ్ ఫైనల్లీ ఎలా నెగ్గుతాడు. కానీ ఇంకో కోణంకి వెళ్ళి చూస్తే మళ్ళీ అపార్ట్మెంట్ టెరెస్ ఎక్కి హాయ్ మార్క్, ఒక పక్కేమో సత్య, వాడు పిరుకోడని అందరు తెలుసు. వాడు అమ్మకి గుండె ధైర్యం గుండె బలం వల్లనే టపక్ అని తన మొగుడు తల ఇట్లా లేవగానే ఫసక్ అని అట్లా కోసేసినప్పుడు అయినా గాని ఎందుకు వీడు ఎదిరించి మాట్లాడట్లేదు, ఎందుకు వీడు పోరాడట్లేదు, మళ్ళీ మన కోసం కాదు, మన కోసమే కాదు, చెల్లెల కోసమే కాదు, మొత్తం బస్తీ కోసం నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు, నువ్వు ఎందుకు ఏం చేయట్లేదు, ఇది నడుస్తుంది. వీడు పిరుకోడు. మళ్ళీ వాడు గర్ల్ ఫ్రెండ్ వచ్చి కూడా ఇంతేనా, వాళ్ళని ఎదురించి మాట్లాడవా, ఆ విప్లవం చేయవా, ఇదంతా అంటే దాన్నే న్యూస్ పేపర్ ఆఫీస్లో ఈ వీళ్ళ మీద ఆర్టికల్ రాస్తే నువ్వేముండవు, ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోయిరాపో అంటే అక్కడితో బుద్ధి రాక వీడి దగ్గరకు వచ్చి భాషణలు ఇస్తున్నావు. అరే ఆ గొంతు నేను సస్తా అంటుంది అంటే అందరూ చచ్చేదే, అందులో ఏమున్నది. అంటే ఎలక్షన్ ముందు నేను సావబోతున్నా అంటే అందరూ ఎట్లా పుట్టినవాడికి మరణం తప్పదు. ఇది మళ్ళీ సత్యగాడు ఒక్కడే ఉన్నాడా, కుర్రాడు కొంచెం వయసులో ఉన్న కుర్రాడు అంటే లేదు, బస్తీ నిండా ఉన్నారు. కానీ సమ్హౌ వాళ్ళని ఎవరిని అడగట్లేదు. ఇదిగో నువ్వు కూడా ఏమన్నా జర కలిసి వీడితో వాడితో మీరు ఏమైనా చేద్దాం అనుకుంటుండ్రా, ఇంతమంది ఉన్నారు, ఏమి లేదు, వీడొక్కడే అవ్వాలంట. chosen one, he is the chosen one, he is the savior, he is కార్తికేయ. ఈ చోజన్ వన్ కామెడీ నడుస్తుంది. బలికా బక్రా అందరి యాటిట్యూడ్ ఎట్లున్నదంటే ఇటు చుట్టరా, హరే ఎందుకు చేయట్లే నువ్వు, ఇంకా ఏడే ఉన్నావు, ఏం చేస్తున్నావు, గీస్తున్నావా, ఏం బరుకుతున్నావు, ఇదంతా అర్జెంట్గా అక్కడ నీ ప్రాణాల కోసం నువ్వు పరిగెడుతున్నావు, మాకు కనబడాలి అట్లా. అప్పుడు మేము కంగారులో అయ్యో అని ఇక్కడ నుంచి చూడాలి మేము. దిస్ ఇస్ వాట్ దిస్ సపోజ్ టు బి సీన్, అది ఉండాలి. ఇక్కడ నువ్వు వాట్ ఆర్ యూ డూయింగ్, యు ఆర్ ద చోజన్ వన్, ఇది నడుస్తుంది. ఇంకోవైపు సునీల్ చేసే గాడ్ ఫాదర్ క్యారెక్టర్కి ఒక బకరా కావాలి. అంత టాలెంట్ అంత స్కిల్ ఉన్నవాడు, చీఫ్ మినిస్టర్కి కనెక్ట్లో ఉన్నవాడు, వాడే సొంతంగా దిగచ్చు కదా, లేదు. ఎందుకంటే హీ నోస్ ద గేమ్. ముందున్నవాడు, ముందు పెట్టిన వాళ్ళు బక్రాగాళ్ళు. ద క్వశ్చన్ ఈజ్ హూస్ బక్రా ఈజ్ ఇట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, అంతే.
మీకు బకరాలైనా ఉంటారు, మీరు ఇంకెవరికో బకరాలుగా అయినా ఉంటారు. ఇది కూడా నడుస్తున్నది పైన. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కోణం, దృష్టి కోణం, పర్స్పెక్టివ్. మ్యూజిక్ నాకు ఓవరాల్గా పాజిటివ్ ఉండే. ఆ ఫస్ట్ పాట కంటే మిగతావి ఇంకా బాగుండే. యాక్టింగ్ దగ్గర వచ్చి నో కంప్లైంట్స్. అమ్మ క్యారెక్టర్లో యాక్టర్ బాగా చేసింది. చెల్లెల్ వాజ్ ఆల్సో గుడ్. హీరోయిన్కి అంత ఎక్కువ లేకపోయినా బాగా చేసింది. సునీల్ యాజ్ యూజువల్స్ బాగా చేశాడు, గుడ్ ప్రెజెన్స్. అండ్ విలన్ ప్రెటీ గుడ్. విలన్ యాక్చువల్గా వాజ్ ఎంటర్టైనింగ్ ఉండే పర్ఫార్మెన్స్. హీరో పర్ఫార్మెన్స్ ఓవరాల్గా మూవీలో ఐ థాట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఆ వల్నరబిలిటీ ఇంకా కొంచెం పిరికితనం టైపు బాగా పర్ఫామ్ చేశాడు అది. అండ్ ఆఫ్ కోర్స్ ఆ కమేడియన్ రోల్లో ఆ ప్యాచ్ వర్క్ అన్న క్యారెక్టర్ కూడా హీ వాజ్ ఓకే అనిపించింది. ఐ మీన్ ఎక్కువ మళ్ళీ అంత లేకుండే అసలు. ఇంకేమున్నది, ఇంకేం లేదు, ఆపేయి. ఒక్కటి ఉన్నది, మొత్తం హీరో పర్ఫార్మెన్స్ వాజ్ అ పాజిటివ్ అనిపించింది నాకు. ఎక్సెప్ట్ ఆ పాటలు, ఫస్ట్ సాంగ్లో ఏదైతే డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుందో, ఓ జనాభా మొత్తం సంతంతా ఉంటుంది వెనకాల, అందులో చూస్తే ఒక ఆడ్ ఫీలింగ్ ఉండే. వద్దు, ఇది నాకే అనిపిస్తుందా ఇంకెవరికైనా అనిపిస్తుందా మాకు రాసి చెప్పండి. తమిళ్ ఇండస్ట్రీలో ఈ మాస్ కమర్షియల్ మూవీస్కి ఏదైతే సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందో అది ఆన్ యావరేజ్ నాకు ఎప్పుడు అంత గొప్పగా అనిపించలేదు. ఎక్సెప్ట్ ఫర్ అఫ్ కోర్స్ ది సూపర్ స్టార్, ఆ ఎక్సెప్షన్ పక్కన పెట్టి ఆన్ యావరేజ్ ఎప్పుడు కూడా అరే ఫీల్ వస్తుంది చేస్తుంటే అట్లా ఎప్పుడు అనిపించలేదు. కానీ కాంట్రాస్ట్లో మన దగ్గర ఇట్ సీమ్స్ టు బి ఫార్ బెటర్. ఆన్ యావరేజ్ మాట్లాడుతున్నా, యావరేజ్. ఇది ప్యూర్లీ లోకల్ బయాస్ వలన, నా ట్రైబలిజం వలన, లేకపోతే ఏమైనా ఉందా దీంట్లో? ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్లో కూడా అదే అనిపించింది. కానీ మిగతా జనరల్ ఎప్పుడైనా ఆ సాంగ్ అండ్ డాన్స్ టైప్ సీక్వెన్సెస్లో ఇంప్రెస్ అవ్వడం అనేది చాలా తక్కువసార్లు జరిగింది నాతో. వీడికి ఒపీనియన్ మీద అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఇన్నేళ్లుగా చూస్తూ వస్తున్నా కాబట్టి ఆఫ్ అండ్ ఆన్ ఎంతో కొంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఈ ఒపీనియన్ మీద. సో నిజంగా దీంట్లో ఏమైనా ఉందా, లేకపోతే నాకే అనిపిస్తుందా? తప్పకుండా రాసి చెప్పండి. డైరెక్షన్ నాకు ఓవరాల్ పాజిటివ్ ఉండే. సినిమాటోగ్రఫీ కూడా బాగుండే. డైరెక్షన్లో కొన్ని ఉదాహరణలు, ఈ వీడు సత్య సైకాట్రిస్ట్ ఆఫీస్లో ఎప్పుడైతే కూర్చుంటాడో వాడి నెత్తి వెనకాల స్క్రీమర్ పెయింటింగ్ ఉంటుంది. అండ్ మెల్లగా కెమెరా ప్యాన్ చేసి వాడిని ఆ పెయింటింగ్ సబ్జెక్ట్ లాగా పొజిషన్ చేయడం, అదొకటి నచ్చింది. ఇంకోటి, ఎప్పుడైతే మొదటిసారి వీడికి ఇంట్లో బెడ్ మీద పడుకున్నప్పుడు వాడికి ఆ గొంతు వినిపించడం స్టార్ట్ అవుతుందో, ఆ ఫస్ట్ షాట్ వాడిది సగం ఫేస్ ఇట్లా ఫ్రేమ్లో కట్ చేసేసి ఇట్లా ఫ్లాట్గా కెమెరాని ఫ్రేమ్ చేస్తారు. సో దట్ ఆ హీరోది ఓన్లీ సగం ఫేస్ ఇట్లా కనిపిస్తుంది స్క్రీన్ నిండా. ఆ షాట్స్ కూడా నాకు నచ్చాయి. ఎందుకంటే అవి కూడా ఎక్కువ చూడ్డానికి రావు జనరల్లీ సినిమాల్లో. బట్ ఆ షార్ట్ టైమింగ్ కూడా జస్ట్ ఊరికే అట్లా ఎస్థెటిక్స్ కోసం రాకుండా ఏ సందర్భంలో ఏ మూమెంట్లో దాన్ని అలా ఫ్రేమ్ చేయబడింది అనేది దాంట్లో కూడా ఒక పర్పస్ ఉండే, విచ్ వాస్ గుడ్. ఒక డిస్కౌంట్ నెగటివ్ ఏంటంటే, ఈ సత్య ఎప్పుడైతే బిల్డింగ్ ఇన్స్పెక్షన్ పేపర్స్ ఆ గరాజ్లోంచి తీసుకోవడానికి పోతాడో అక్కడ వీళ్ళంతా ఆల్రెడీ ఇంజనీర్ ఇంకా వేరే గుండాగాళ్ళు కూర్చొని మందేస్తుంటారు. సడన్ గా లైట్ పోతుంది. ఆ లైట్ పోగానే వీళ్ళంతా అరే ఎవడరా చూడండి రా ఇది అది అని చెప్పి ఇమ్మీడియట్లీ గోడ మీదకి వచ్చేస్తుంటారు, వెతుకుతుంటారు ఎవడోడు తీసింది అని. కానీ సినిమాలో చూపించడం ఎట్లుంటుంది అంటే అది కరెంటు ఊరికే పోతుంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు తీస్తుంటారు, కానీ వీళ్ళు కూర్చున్న దగ్గర కూడా కరెంట్ పోతుంది పోకూడదని ఏం లేదు. సో ఆ రియాక్షన్ డైరెక్ట్గా అది ఆ హీరోగాడే వచ్చాడు, వాడి కోసమే వెతుకుతుండే. అది ఇన్ఆర్గానిక్గా ఉండే. అది లైట్లు ఆపగానే ఎక్కడా లేనిది హీరోగాడు ఎప్పుడు రాలే ముందు. అండ్ వాడు టక్ జగదీష్ లాగా లైట్ సిగ్నల్స్ ఏం వాడట్లేదు సినిమా అంతా. లైట్ ఆన్ అయితే నేను వస్తా, లైట్ ఆఫ్ అయితే నేను కనిపిస్తా, ఇట్లా ఏం లేకుండే. సో అవుట్ ఆఫ్ నో వేర్ వాళ్ళు కూర్చొని మందేస్తున్నారు. ఆన్ ఎ ర్యాండమ్ నైట్ లైట్లు పోయినాయి, కరెంట్ పోయింది. ఓ గాడ్, వాట్ ఎ షాకర్ ఇండియాలో. సో అది కొంచెం ఆఫ్ అనిపించింది ఆ సీను. బట్ ఇట్స్ జస్ట్ ఎ డిస్కౌంట్. కానీ మొత్తం సినిమాలో ద మోస్ట్ ప్రాముఖ్యత ఉన్న ఆస్పెక్ట్ ఆ నరేషన్. అది ఎట్లా కథని ముందుకు నడిపిందో అండ్ అది బాగా వాడారని ముందు కూడా చెప్పుకున్నాం. కాకపోతే ఒక చిన్న ఇష్యూ అయితే ఉండే దాంట్లో, పెద్ద ఇష్యూనే ఉంది. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో అది స్టోరీ, ప్లాట్, స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్లో వీడికి ఆ narrator మాట్లాడడం, వీడితో వాడిని బతికించడం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, ముచ్చడికి 3 సార్లు అన్నట్టు అది వీడి క్యారెక్టర్తో వీడు సంపాదించినట్టయితే అనిపించలేదు ఇక్కడ. అండ్ నాకు అది ఎక్కడో కొంచెం ఉండాల్సి ఉండే అనిపించింది. ఎస్పెషల్లీ ఈ సినిమా టార్గెట్ డెమో ఎవరు, అదొకలాంటి ఇంప్రెషనబుల్ ఏజ్ ఉంటుంది. అది ఇందులో ఎలా చూపించారంటే
ఎలా చూపించబడిందంటే వీడు జస్ట్ ఒక పిరుకోడు. సో వాడి ఆర్ట్ ద్వారా, వాడి కామిక్ స్ట్రిప్స్ ద్వారా వాడు ఈ ప్రాబ్లమ్స్ని చెప్పుకుంటున్నాడు. కాకపోతే అది కూడా ఒక చేంజ్ రావాలన్న ఉద్దేశంతో ఏం చేయట్లేదు. అది జస్ట్ వాడికి మెటీరియల్, అది వాడుతుండు మెటీరియల్ లాగా. సో మొత్తం సినిమాలో ఎక్కడ కూడా ఆ గొంతు, ఆ నరేషన్ స్లాష్ దాన్ని అంతరాత్మ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో దృష్టి కోణంలో అది మన అంతరాత్మ లాగానే వస్తుంది. అది దీనికి తర్వాత వద్దాం. ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో మీరు చూస్తే, ముందు వాడు ధైర్యంతో ఏదో ఒక పని చేసినప్పుడు అప్పుడు దాని తర్వాత రాలేదు. వాడు ఈధర్ పిరికోడ్గా ఉండంగానే స్టార్ట్ అవుతుంది, లేకపోతే వాడు ఇంకా బకెట్ తనేద్దాం అన్నట్టు ఎప్పుడైతే పోతాడో ముందుకి అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ కూడా సంపాదించినట్టు ఏదో ఒకటి చేసి సంపాదించాడు కాబట్టి ఎంతో కొంత దానివల్ల మొదలైంది అని ఎక్కడ లేకుండే. అది నా దృష్టిలో ఒక నెగటివ్. అది ఎందుకంటే ఇది ఇక్కడ వరకే ఆగలేదు, దీనికంటే ఇంకో లెవెల్ వర్స్ట్గా పోయింది. అది ఏంటంటే 3 సార్లు ధైర్యమే జయం, వీరమే జయం అని చెప్పి ఆ గొంతు వాడిని లేపుతుంది. ఆ 3 ఇన్స్టెన్సెస్లో లాస్ట్ ఒక్క సందర్భంలోనే వాడు త్యాగం చేసిన తర్వాత, ధైర్యం చేసిన తర్వాత అప్పుడు వాడిని లేపడం జరుగుతుంది ఆ గొంతు. కానీ 2 out of 3 times వీడు లిటరల్గా బకెట్ తన్నిన తర్వాత అప్పుడు చావుకి బతుకుకి మధ్యలో వేలాడుతున్న కాలంలో ఆ గొంతు స్టార్ట్ అవుతుంది. ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఎందుకంటే కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి మన హిస్టరీలో, నాట్ సో రీసెంట్ పాస్ట్లో. బాంబేలో ఒక పిల్లోడు శక్తిమాన్ని కలవాలనుకొని వాడి ఏ ఫ్లోర్ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచో ఇట్లా దుంకేశాడు, ఎగురుతాడన్న నమ్మకంతో. ప్రాబ్లం ఏంటంటే శక్తిమాన్ ఇంకా బతికే ఉన్నాడు. సో కలవడం ఇప్పటికి కుదరలేదు. ఇంకో కేస్ ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము. నెట్ఫ్లిక్స్లో ఒక షో ఉండే 13 Reasons Why. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో రిలీజ్ చేశారు. అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అది హై స్కూల్ డ్రామా. అది సో ఒక హై స్కూల్ పోరి షో స్టార్ట్ అవ్వకముందే బకెట్ తన్నేస్తుంది. దాని మీద ఒకడికి స్కూల్లో క్రష్ ఉంటుంది. వాడికి ఆ మాజీ పోరివి కొన్ని టేప్స్ దొరుకుతాయి. ఆ టేప్స్లో ఆల్మోస్ట్ దాని పర్సనల్ డైరీ లాగా, అది ఎవరెవరి గురించి ఏమేమి అనుకుంటుండే, దాని పర్సనాలిటీ ఎట్లుండే, ఇదంతా దాంట్లో ఉండే. సో మొత్తం షో ఈ పోరి క్యారెక్టర్ మీద ట్రీట్మెంట్ ఎట్లా ఉండే అంటే, ఈ పోరి ఎంత మిస్టీరియస్ ఉండే, ఎంత ఎవరికి తెలియదు ఈ పోరి గురించి అని చెప్పి అందరు తెలుసుకుంటున్నారు. ఎట్లా ఉండే, అరే రే ఇప్పుడు లేదే, ఇదంతా మాకు తెలుసుంటే ముందే మేము ఇంకా బాగా ట్రీట్ చేసేవాళ్ళం, ఇంకా పట్టించుకునేవాళ్ళం. ఇలాంటి ఫ్లేవర్లు, లేయర్లు ఇచ్చుకున్నారు. సో ఆబ్వియస్లీ ఆ స్కూల్ సిస్టంలో ఉన్న లోన్లీనెస్ కాదు, ఉన్న ఐసోలేషన్, అదంతా దాంతో పాటు ఈ షో రావడము ఎలాంటి మెసేజ్ వెళ్ళిందంటే, ఓహో నన్ను ఎవడు ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఒకవేళ వీళ్ళందరూ నన్ను పట్టించుకోవాలి అంటే, ప్రస్తుతానికి నన్ను ఇగ్నోర్ చేస్తున్న తప్పుకి వాళ్ళు బాధపడాలి అంటే ముందు నేను జెకేయాలి, ఇడికెళ్ళి నేను బకెట్ దన్నాలి, దాని తర్వాత అందరు తెలుస్తుంది నా ఇంపార్టెన్స్ ఏందో అన్నట్టు ఆ వైబ్ వచ్చింది. అండ్ ఏమైంది, ఆ షో వచ్చిన తర్వాత దేవర్ అ లైన్ ఆఫ్ రిపోర్టెడ్ బకెట్ కికింగ్స్ ఆ స్కూల్ ఏజ్లో. సో ఇలాంటివి అనుకోకుండా మనం తీయచ్చు కానీ, అండ్ డెఫినెట్లీ నాకు ఇది అనుకోకుండా తీసినట్టే అనిపిస్తుంది. ఏదో ఇంటెన్షనల్గా ఏం చేశారు అనట్లేదు నేను, కానీ అందుకనే కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఆ ఇంప్రెషనబుల్ ఏజ్లో దాని అర్థం ఈజీగా ఇంకోలాగా కూడా వస్తుంది. అండ్ ఆల్రెడీ అట్లా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే లేరు, బట్ ఉండే. సో ఇందులో చూపించినట్టు కాకుండా జస్ట్ ఒక స్లైట్ షిఫ్ట్ ఆఫ్ కోణం ఏంటంటే, హీరో ఎక్కడి నుంచో అక్కడ ఇంత ధైర్యం జమ చేసుకొని ఏదో ఒకటి చేశాడు ఫస్ట్. అది ఎంత ఫలించకపోయినా, అది ఎంత పండకపోయినా, అట్లీస్ట్ వీడు చేశాడు కాబట్టి అప్పుడు అది సంపాదించినట్టు లెక్కలా వచ్చి అప్పుడు వాడికి పవర్స్ ఇవ్వడమో, లేకపోతే వాడికి ఈ నేరేషన్ స్టార్ట్ చేయడమో, ఈ డివైస్ అలా యూస్ చేస్తే ఇంకా కొంచెం చాలా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే లిటరల్లీ ఇందులో వాడికి రెండోసారి ఆ గొంతు ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియక, ఇంకా ఈ కథ ఇంకా అయిపోలేదు అంటాడు ఇట్లా సడన్గా ఆ ఇంజనీర్ని బోట్ మీద చూసి సీరియస్గా, మీరు ఏదో అనుకుంటున్నారు, ఈ కథ ఇంకా అయిపోలేదు అని ఇట్లా రెడీ యాక్షన్ మోడ్లో పోతుంటాడు. నేనేమనుకున్నా చూస్తుంటే, ఓహో ఇప్పుడైనా ఆ రాయి ఎత్తి ఒకసారైనా వాడిని ఎత్తిని కొడతాడా, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడా, ఈ కథ ఇంకా అవ్వలేదు అని లేస్తున్నాడు సీరియస్గా. ఏం చేయబోతున్నాడు అని చూస్తే ఆ రాయి కాలుకి ఇంకా నీట్గా కట్టుకొని లిటరల్గా హీ జస్ట్ జంప్స్ ఇన్ టు ద వాటర్. అంటే ఆ నేరేటర్ని, ఆ గొంతుని మొదలెట్టడానికి మళ్ళీ వాడికి ఇది ఒకటే దారి అనిపించింది. అండ్ అక్కడ కూడా ఎట్లా చూపిస్తారంటే, వాడికి ఊపిరి తక్కువ ఆడడమే కాకుండా మధ్యలో ఆగిపోయినట్టు చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ ధైర్యమే జయం అని ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలి ఎలాంటి మెసేజ్ పోతుంది బయటికి.
సబ్కాన్షియస్లీ, సబ్లిమినల్లీ. అండ్ ఇది డిస్కౌంట్ నెగటివ్ కాదు నాకు. ఇది కొంచెం ఉన్నది, దీనికి మీట్ ఉన్నది, మ్యాటర్ ఉన్నది. ఇట్స్ థిక్ ఈ నెగటివ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అఫ్ కోర్స్ ముందు చెప్పుకున్న పాజిటివ్స్ ఇంకా ఎక్కువనే ఉన్నాయి. అండ్ ఓవరాల్ పాజిటివ్స్ ఎక్కువ నాకు ఈ సినిమాలో నెగటివ్స్ కంటే. అండ్ అఫ్ కోర్స్ ఆ దృష్టికోణంలో ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏముండే అంటే ఆ నరేటర్ వాయిస్ యాజ్ అ ప్యారలల్ టు అంతరాత్మ, లేకపోతే కాన్షియన్స్, లేకపోతే ఇన్నర్ వాయిస్ అంటారు, లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్ అంటారు. సో డే టు డే లైఫ్లో ఆ గొంతు మనకి ఎన్నిసార్లు వినిపిస్తుంది, అది ఏముంటుంది, మనం చేసే పనులకి కంప్లీట్లీ వ్యతిరేకంగా మాట్లాడుతుందా, లేకపోతే మనం చేసేదానికి అది మాట్లాడడానికి సింక్ ఉన్నదా? ఆ అంతరాత్మని వినిపించుకుంటూ పోతుంటే లైఫ్ ఎలా తిరుగుబడుతుంది? దాన్ని మొత్తానికే మూసేసి, కప్పేసి, తొవ్వేసి పోతా ఉంటే అప్పుడు లైఫ్ ఎలా తిరుగుబడుతుంది? ఇందులో సత్యాకి డెఫినెట్లీ సింక్ ఇష్యూస్ ఉండే. ఈధర్ పిరిగితనంతో అవుట్ ఆఫ్ సింక్ అయ్యాడు ఒకసారి, లేకపోతే ధైర్యం ఎక్కువ పొంగిపోయి అవుట్ ఆఫ్ సింక్ అయ్యాడు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ సింక్లో ఉండే. వాడు అంతరాత్మ ఏం మాట్లాడుతుండేనో దాంతో వాడు వింటుండే, దాన్ని పాటిస్తుండే ఆ మాటల్ని. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఆ విలన్ పాలిటిషియన్, వాడి అంతరాత్మ ఎవరు అంటే సునీల్. వాడి మంచి కోసం, వాడి గెలుపు కోసం ఎలక్షన్లో ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది సునీల్ కంట్రోల్లో పెడుతుండే. ఎప్పటి వరకు అయితే వాడు అంతరాత్మతో వాడు వినుకుంటూ వస్తున్నాడో, వాడికి సీఎంతో కనెక్ట్ వచ్చింది, ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ గెలిచే స్థితి వచ్చింది వాడికి, మీడియాలో పాజిటివ్ పిఆర్ నడుస్తుంది వాడిది, ఓ ఇట్లా బస్తీ వాళ్ళకి ఫొకట్లో అపార్ట్మెంట్లు కట్టించిండు అదంతా అని. ఇదంతా ఆఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లాంటి గాడ్ ఫాదర్స్, కింగ్ మేకర్స్ చేపిస్తుంటారు సునీల్ టైప్స్. ఎప్పుడైతే ఆ గొంతు, ఆ అంతరాత్మ గొంతు వింటూ వస్తున్నాడో అప్పటి వరకు బాగానే నడిచింది. కానీ ఎప్పుడైతే ఫైనల్గా ఇంకా నీతో కాదు ఇంకా అని చెప్పి ఎప్పుడైతే పీక కోసేస్తాడో అక్కడి నుంచి వెరీ క్విక్లీ ఇట్ ఆల్ గోస్ టు షిట్. ఒక విధంగా అది కూడా ఒక మెటఫర్ నడుస్తుండే ఈ సినిమాలో. ఆ ఇన్నర్ వాయిస్ని, ఆ అంతరాత్మతో ఎట్లా డీల్ చేస్తాము, ఎలా డీల్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది దీంట్లో. ఇలాంటి అనాలిసిస్ ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ పంచండి. స్టోరీ అండ్ ప్లాట్లో ఇంకో 2 పాయింట్స్ నాకు అనిపించాయి, ఇది కాకుండా వేరేగా చేసుంటే ఇంకా బాగుండేదేమో అని. ఒకటి ఏంటంటే మళ్ళీ ఆ నారేటర్ గొంతు, వీడు ఎప్పుడైతే టెరెస్ ఎక్కి జారి కింద పడతాడో వర్షం పడే జస్ట్ ముందరే ఆ నారేటర్ వాయిస్ వస్తుంది. వాడి పిరికితనం చూసి ఆకాశం ఏదో జాలిపడి ఏడ్చింది అన్నట్టు అప్పుడు వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా నాకు ఎక్కడ అవుట్ ఆఫ్ సింక్ పోయిందంటే, పిరికితనం చూసి ఆకాశం ఏడడం మొదలెడితే ఈడ ఉన్నదే పిరికితనం. ఈడంతా పిరికితనం ఈజ్ నాట్ ద రేర్ క్వాలిటీ. ధైర్యము, కరేజ్ అనేది రేర్ క్వాలిటీ. సో ఎవడైనా ధైర్యం చూపిస్తే ఆకాశం ఏడాలి, కానీ పిరికితనం చూపిస్తే ఆకాశం ఏడ్చిందిరా అంటే ఇక్కడ మొత్తం వరదల్లో కొట్టుకుపోయి ఉండేవాళ్ళం మనం అంతా. ఇక మొత్తం సంవత్సరం అంతా వర్షాకాలమే ఉండేది. సో అదేదో రాయడానికి బాగుంది అని రాసినట్టు అనిపించింది, కానీ కొంచెం దాని లోపల చూస్తే ఇట్స్ నాట్ మేకింగ్ సెన్స్. పిరికితనం చూసి ఆకాశాలు ఏడ్చినాయంటే మెజారిటీ ఉన్నదే పిరికితనం. హలో, ఇంకోటి ఏంటంటే నాకు డిస్కౌంట్ నెగటివ్ ఏమనిపించిందంటే, ఇది సత్య ఎంతమందికి అయితే చెప్పుకుంటాడో నాకు ఒక గొంతు వినిపిస్తుందన్నా, అది ఇట్లాంటిదన్నా, అది అట్లాంటిదన్నా, ఇక్కడ మరతబెట్టి అంటుందన్నా, ఇదంతా కొంచెం ఎక్కువ మందికి చెప్పేసినట్టు అనిపించింది నాకు. అవసరం కంటే ఎక్కువ మందికి, అంటే యాజ్ అ ఆడియన్స్, యాజ్ అ వ్యూవర్ అంటున్నా, నాకు జస్ట్ ఇంట్లో అమ్మ, చెల్లెలు, ఈ గర్ల్ ఫ్రెండ్, ఇంకా సునీల్, ఇంకా పాలిటిషియన్, ఇంకా ఆఫ్ కోర్స్ ప్యాచ్ వర్క్, వీళ్ళ ముందు వేరే వేరేగా చెప్పుకున్నా నాకు ఇంకా బాగా వర్క్ అయ్యేది. కానీ కొంచెం మరీ ఎక్కువ చేసేసినాడు అనిపించింది. అది వాడు బస్తీ వాళ్ళ ముందు మాట్లాడుతున్నాడు, ఆ న్యూస్ స్టూడియోకి వెళ్తాడు, అక్కడ కూడా ఇట్లా ప్లేన్గా చెప్పేస్తాడు, మరీ అంతా ఎడ్డిగా చూపించేశారు ఆ క్యారెక్టర్ని. అది కూడా నాకు న్యాచురల్గా, ఆర్గానిక్గా అనిపించలేదు, కొంచెం ఫోర్స్ చేస్తున్నాడు అనిపించింది అది. ఆ న్యూస్ ఛానల్లో జస్ట్ నీకేమనిపిస్తుంది, అపార్ట్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తుందా అంటే, వీడు భయంతో లేదు అంతా బాగానే ఉంది, కాళ్ళు మొక్కాలి మినిస్టర్ది కట్టించినందుకు, ఇదంతా చెప్పినా అక్కడ వరకు సరిపోయేది. ద పర్పస్ ఆఫ్ దట్ సీన్ వుడ్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్. కానీ నాకు గొంతు వినిపిస్తుంది అని మరీ ఎక్కువసార్లు చెప్పడం జరిగినట్టు అనిపించింది నాకు. జస్ట్ ఈ కొంతమంది క్యారెక్టర్స్కి ఒక్కసారి చెప్పడం వరకు, ఇంకా ఏదైతే ఆ గొంతుతో మాట్లాడుకుంటున్నాడో దాని గురించి పక్కన వాళ్ళకి ఎవరికి చెప్తున్నాడో, ఈ ప్యాచ్ వర్క్ క్యారెక్టర్, ఆ ఒక్క క్యారెక్టర్తో వీడు మొత్తం మనసుపి మాట్లాడుకున్నట్టు చేస్తే అది ఇంకా కొంచెం బెటర్ ఉండేది అనిపించింది. ఇఫ్ నాట్ ఆ ప్యాచ్ వర్క్ క్యారెక్టర్, ఆ ప్యాచ్ వర్క్ ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఇన్ బిట్వీన్ దోస్ టూ,
ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో వాడు ఏమేం మాట్లాడుకుంటున్నాడు, సంభాషణలు ఏం చేసుకుంటున్నాడు, ఇవన్నీ వీళ్ళకి మాత్రం చెప్పుకుంటే కొంచెం బ్యాలెన్స్లో నాకు ఇంకా బెటర్గా వర్కౌట్ అయ్యేది అనిపించింది. అది కాకుండా వీడు ఊరంతా ఎవడు దొరికితే వాడికి మళ్ళీ 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 అది చూసేటప్పుడు యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ వ్యూవర్ కొంచెం ఫెటీగింగ్ అనిపించింది. అది ఎలా అయితే ఎన్నిసార్లు ఎంతమంది క్యారెక్టర్స్తో ఆ పైకి చూసే సీన్ ఉందో, కెమెరా ఫ్రేమింగ్, అది ఎలా అయితే కొంచెం అవసరం కంటే ఎక్కువైందో, ఇది కూడా నాకు అలానే కొంచెం అవసరం కంటే ఎక్కువైంది అనిపించింది. కొంచెం తగ్గించుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ లాట్ బెటర్ అనిపించింది. సో అదండి మోటామోటి మహావీరుడు చిత్రం రివ్యూ. This episode is powered by Rama. Once again, thanks to Rama for sponsoring the episode. అండ్ ఇంతకీ రామా ఎందుకు స్పాన్సర్ చేశాడు ఈ సినిమా? రాసి చెప్పాడా? లేదు. సో రామా, తప్పకుండా నువ్వైతే రాసి చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ బాత్రూంలో కవర్ చేయొచ్చు. తప్పకుండా రాయి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం గుణపాఠాల్లోకి. ఈ సినిమాలో నాకు కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. మొదలుగా, ఎవ్రీబడి వాంట్స్ అ జాకాస్. అందరికీ బకరాలు కావాలి, ఎందుకంటే బకరాలతో పనులు చేయించుకోవచ్చు. It's understandable, but everybody wants a jackass. సో ఐ గెస్ లైఫ్లో మనం సక్సెస్ఫుల్గా ఉన్నామా లేదా అనే దానికి ఒక క్యాల్కులేషన్ ఎలా చేయొచ్చు అంటే, మనకి ఎంతమంది బకరాలు ఉన్నారు వర్సెస్ మనం ఎంతమందికి బకరాలుగా ఉన్నాము. ఆ రేషియో అఫ్ కోర్స్ దాన్ని జీరో చేస్తే చాలా హానికరం లైఫ్కి. సో ఒక హెల్దీ రేషియో అనేది మెయింటైన్ చేయాలి. ఎంతమంది కింద బకరాలుగా ఉన్నామనేది సాధ్యమైనంత వరకు తక్కువ చేసి, ఎంతమంది మనకి బకరాలు ఉన్నారు అనేది పెంచుకుంటూ పోతే దట్ వుడ్ బి ఎ సక్సెస్ఫుల్ లైఫ్. ఇది మహావీరుడిలో ఉన్న గుణపాఠం. ఇస్ పవర్డ్ బై రామ. ఏమైనా ప్రాబ్లం ఉంటే రామాకి రాసి చెప్పండి. రెండో గుణపాఠం ఏం నేర్చుకున్నానంటే, బిల్డింగ్ ఎక్కి దుంకితే సూపర్ పవర్స్ వస్తాయి. సో వండర్ఫుల్ వండర్ఫుల్ గుణపాఠమ్స్ అండి ఇవి. అందుకే సినిమాలు చూడాలంటారు. చాలా చాలా నేర్చుకోవడానికి ఉంటాయి దాంట్లో. ఇప్పుడు గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి మనం వెళ్ళిపోదాం రేటింగ్కి. మహావీరుడు మా వీరన్, ఇది అమెజాన్ ప్రైమ్లో మీకు దొరుకుతుంది. మీరు చూడండి తప్పకుండా, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. దీనికి ఎందులో రేటింగ్ ఇద్దాం? కామిక్లు స్ట్రిప్ లెక్కలో వస్తాయి, కామిక్ స్ట్రిప్స్ అంటారు. సత్య కూడా ఒక్కొక్క స్ట్రిప్ గీసి సబ్మిట్ చేసేవాడు కాబట్టి స్ట్రిప్స్లో ఇద్దాం. అయితే మహావీరుడు ఈ చిత్రానికి 10 స్ట్రిప్పుల్లో నా రేటింగ్ వచ్చి 7.5 స్ట్రిప్పులు. వండర్ఫుల్. సో రేటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా స్పాన్సర్ ఎందుకు చేశాడు రామ అనేది రామ మాకు రాసి చెప్తాడు. అండ్ మీరు కూడా రాయండి. ఆల్రెడీ ఒక ప్రశ్న ముందు అడిగాను. అది కాకుండా ఈ సినిమా చూస్తే మీకు ఏమనిపించింది మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ అంతేకాదు థైగ్యాప్ డిస్కార్డ్. థైగ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్స్ మా థైగ్యాప్ డిస్కార్డ్లో వేచి చూస్తున్నారు. ఈ వారం బరికే వాళ్ల కోసం, పిరికి వాళ్ల కోసం, పిరికితనం వదులుకున్న ధైర్యవంతుల కోసం, చోజన్ వన్ల కోసం, సేవియర్ల కోసం అండ్ బక్రాగాళ్ల కోసం. సో తప్పకుండా లింక్ కొట్టి వచ్చేయండి థైగ్యాప్ డిస్కార్డ్కి. అండ్ థైగ్యాప్ పేట్రియాన్. థైగ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే, సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా థైగ్యాప్ పేట్రియాన్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ సెపరేట్గా కొన్ని పోస్ట్ పెడుతుంటాం, అప్పుడప్పుడు పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ పెడుతుంటాం ఎక్స్క్లూజివ్. సో కమ్ చెక్ ఇట్ అవుట్. అందరితో ముగిసింది అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. అండ్ ఇప్పుడు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. దరిద్రం వదిలింది. అవ సొల్ర మారి సంజదా పారే.